ప్రజాప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు మన ఊరు మన కాంగ్రెస్ కార్యక్రమాన్ని విజయవంతం కొనసాగుతుందని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం రోజున కమలాపూర్ మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఆయన ఇంటింటికి వెళ్లి 9,38,000 విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం కన్నూరు గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే రైతులకు రుణమాఫీ బోనస్ ఇచ్చి రైతులను ఆదుకున్నామని, కమలాపూర్ మండల అభివృద్ధికి నిధులు కేటాయించమని, ఎస్డీఎఫ్ నిధులతో అంతర్గత సీసీ రోడ్స్, డ్రైనేజీ వ్యవస్థకు కేటాయించమని అన్నారు. ప్రభుత్వ దవాఖానాల సౌకర్యాల కోసం కృషి చేస్తున్నామని, ఇప్పటికీ నిధులు కేటాయించామని అన్నారు. అల్లు అర్జున్ కేసు విషయంలో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని, థియేటర్ దగ్గర మహిళ మరణించినప్పుడు స్పందించిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు స్పందించడం విడ్డూరంగా ఉందని, పబ్లిసిటీ స్టంట్ కోసమే కౌశిక్ రెడ్డి డ్రామాలని, అందుకే లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రణవ్ అన్నారు. ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి తనకు లేదని మండిపడ్డారు. ఇలాంటి చిల్లర ఆరోపణలతో రాజకీయ పబ్బం గడుపుకునే కౌశిక్ రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కమలాపూర్ మండల్లో మన ఊరు మన కాంగ్రెస్ అనే ఒక కార్యక్రమం మేము చేస్తున్నాం. దాని భాగంగా కళ్యాణ్ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చుడు, అదేవిధంగా ఊర్లో సమస్యలు ఏమున్నాయి ప్రజలతోని కనుక్కొని ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి అనే ఒక కార్యక్రమం. దాంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోని కూడా క్యాడర్తోని మాట్లాడి ఏ విధంగా పార్టీని ఆ ఊర్లలో బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవడానికి చర్చించుకొని, ఇంకా ముఖ్యంగా రైతు రుణమాఫీ మరియు బోనస్ విషయంలో కూడా గ్రామాలు వచ్చినప్పుడు ఆ రైతులతోని మాట్లాడి ఏ రకంగా వాళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే అనౌన్స్ చేసింది ఏమని, 2 లక్షల లోపున్న రుణాలు రైతులకి ఖచ్చితంగా మేము మాఫీ చేస్తామన్నాం. సంవత్సరం లోపే 2 లక్షల లోపు ఉన్నోళ్ళు దాదాపు 100% క్లియర్ అయినాయి. కానీ కొన్ని సాంకేతిక కారణాలు, అంటే ఆధార్ మిస్ మ్యాచ్, నేమ్ మిస్ మ్యాచ్ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా మేము మీ మధ్యాహ్న రైతులకు కూడా భరోసా ఇస్తున్నాం. అవన్నీ క్లియర్ అయితే 2 లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్క రైతు రుణం ఖచ్చితంగా 100% క్లియర్ అవుతుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంకోటి ఈరోజు మీరు అడుగుతున్నారు కాబట్టి ఇందిరా మిల్లుల పథకం గురించి, ఇందిరా మిల్లుల పథకం కూడా ఏదైతే ఇప్పుడు 3,500 ఇల్లులు ఫస్ట్ ఫేజ్లో ప్రతి నియోజకవర్గానికి అలాట్ అయినాయి. దాంట్లో ఆల్రెడీ ఏవైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఏవైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ యాప్ ద్వారా ఇప్పుడు ఇక్కడ ఊర్లలో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, వాళ్ళ సెక్రటరీలు సర్వేలు చేస్తున్నారు. ఆ సర్వేలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి భూమి ఉన్నోళ్ళకి ఫస్ట్ ఫేజ్ కింద వాళ్ళకి ఇందిరా మిల్లులు ఇచ్చే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీది. ఎవరైనా దరఖాస్తు విషయంలో కూడా ఆ టైంకి చేసుకోలేకపోయినా వాళ్ళకు కూడా ఎటువంటి అధార్యాల్సిన పని లేదు. ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టిండు. ఎందుకు పెడుతుండ అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఉట్టి షోపుటప్పు మళ్ళీ ఏదో ప్రజల మధ్యలో నేనున్నా అని ఒక హడావిడి చేయడానికి మాత్రం పెట్టింది తప్ప ఏమన్నా సబ్జెక్ట్ మాట్లాడిండా, ప్రజలకు ఉపయోగపడేదైనా మాట్లాడిండా? అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మాట్లాడుతున్నాడు. అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకైందండి? అక్కడ ఒక స్టాంపేడ్ కార్యక్రమంలో ఒక మహిళ చనిపోతే అది ఒక కేసు అయింది. ఆ కేసు ఏదైతే ప్రక్రియలో వారిని ప్రశ్నించుడు, అరెస్ట్ చేసుడు అదంతా జరిగిన ప్రాసెస్ గవర్నమెంట్ తన పని చేసుకుంటుంది. ఇప్పుడు ఇతను మరి ఆ చనిపోయినప్పుడు ఎందుకో వాయిస్ ఇయ్యలే, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? మరి పాప ఆ మహిళ చనిపోతే మరి వాళ్ళ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, మరి దాని గురించి ఎందుకో మాట్లాడలే. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఇతను బయటకు వచ్చి షో పుట్టప్ చేయాలి. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసిన అతను అరెస్ట్ చేసిన అని మళ్ళీ ఒక కంపారిజన్ చేసుకుంటాం గొప్పగా. ఇక ఇట్లాంటి చీప్ పాలిటిక్స్, చీప్ ట్రిక్స్ చేస్తున్నాడు. ఇక అభివృద్ధి గురించి ఏం మాట్లాడుతారండి? అతను ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, మేము చెప్పుకుంటూనే ఉన్న ప్రజలకి. అతను ఇచ్చిన ఏ ఒక్క హామీని అతను ఎమ్మెల్సీ అయిన తర్వాత, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేసిండు అని నేను అడుగుతున్నా. ప్రజలు కూడా గమనిస్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరం లోపు దాదాపు 10 కోట్ల రూపాయలతోని
నియోజకవర్గంలో అన్ని మండలాలలో 5 మండలాలు 2 పట్టణాలలో అభివృద్ధి కార్యక్రమానికి ఆల్రెడీ మేము ప్రొసీడింగ్ తీసుకొచ్చినాం. కొన్ని వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.